శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి సెప్టెంబర్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ వారంలో ఏర్పడినటువంటి మార్పులో ప్రధానంగా బుధుడు స్వక్షేత్రంలోకి రావడం వల్ల వీరిలో చాలా నైపుణ్యం పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకి కానీ అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ గొప్ప గొప్ప అవకాశాలు రావడం, కొంతవరకు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా మీకు ఈ వారంలో లభించే అవకాశం ఉంది. ఏదైనా ఒక ప్రభుత్వ పథకం ద్వారా మీరు ఏదైనా ఒక రుణ ప్రయత్నం చేస్తున్నా కంపల్సరిగా మీకు ఆ సహాయ సహకారాలు సంపూర్ణంగా అందే అవకాశం ఉంది. కంపల్సరిగా మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు 12వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే ధనాధిపతి వ్యయ స్థానంలోకి వచ్చినప్పుడు కుటుంబపరమైన అవసరాలకు విలువైన వస్తువులు కొనడానికి, ఏదైనా ఒక పిల్లలకో స్త్రీలకో బంధువులకో ఈ బట్టలు వగైరా ఆభరణాలు వస్త్రాలు లాంటివి కొనడం, ఏదైనా కుటుంబ ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. ఏదో ఒక విలువైన వస్తువు సమకూర్చుకుంటారు. స్త్రీలకి విలువైన బహుమతులు ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదన్నా పుణ్యక్షేత్రం దర్శించడం, మనం దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం, అలాగే టికెట్లు అలాంటి ఏమైనా ప్లేన్ టికెట్లు ట్రైన్ టికెట్లు తీసుకోవడం, ఆధ్యాత్మిక కేంద్రాలు దర్శించడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద చాలా ఉత్సాహంగా ఉంటారు. చాలా వరకు ధనవ్యయం జరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కుజుడు ధనస్థానంలోకి రావడం వల్ల ఒక విధంగా మీరు ఏదైనా స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ, ఏదైనా ఇన్సూరెన్స్ లాంటిదో చిట్ ఫండ్ లాంటిదో మెచ్యూర్ అవ్వడం కానీ, లేదంటే ఎవరైనా మీకు గిఫ్ట్ రూపంలో ఎక్కువ మొత్తంలో నగదు ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ ధనం కొరకు కుటుంబ సభ్యుల మధ్య ఒక విధమైన అభిప్రాయ భేదాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యులు మీ విషయంలో కొంత వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం కానీ, మిమ్మల్ని విమర్శించడం కానీ జరిగే అవకాశం ఉంది. లేదంటే మీరు కొంత కఠినంగానో ఘాటుగానో మాట్లాడడం వల్ల మీ కుటుంబ సభ్యులు అట్టవడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొన్ని అభిప్రాయ భేదాలు మీ కుటుంబ సభ్యుల మధ్య వచ్చే అవకాశం ఉంది. దీన్ని జాగ్రత్తగా డీల్ చేసుకోవడం మంచిది. ఏమాత్రం తొందరపడినా ఇది దీర్ఘకాలికం పాటు గొడవలకో విభేదాలకో కారణం అవుతుంటుంది. కాబట్టి సమస్యని చాకచక్యంగా పరిష్కరించుకోవడం మంచిది. మరీ ముఖ్యంగా ఈ ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాల్లో మీకు వారసత్వంగా, అంటే పెద్దవారి ద్వారానో లేదంటే ఏదైనా రాజకీయ పదవో గతంలో మీకు ఏమైనా వారసత్వంగా రావాల్సి ఉంటే, ఏదో ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్లోనో ఇలాంటిది ఏమైనా పదవి మీకు రావాల్సి ఉన్నా, మీ పెద్దవారి ద్వారా రావాల్సి ఉన్నా, ఈ సమయంలో మీకు అటువంటి పదవి, ప్రభుత్వ సత్కారం, ప్రభుత్వ పదవి లాంటిది వచ్చే అవకాశం ఉంది. లేదా ఒక నామినేటెడ్ పోస్ట్ లాంటిది కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే ప్రతిదీ కూడా శ్రమాంతర విజయం, చాలా పోటీతో కూడుకొని ఉంటుంది. చివరి నిమిషం దాకా కూడా టెన్షన్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రాశి కన్యారాశి శుభగ్రహమైన బుధుడు ఉన్నప్పటికీ, రవితో కలిసి బుధాదిత్య యోగం ఏర్పడినప్పటికీ, పంచమహాపురుష యోగంలో ఒక యోగం ఉన్నప్పటికీ కూడా 2 పాపగ్రహాల మధ్య ఈ రాశి ఉండడం వల్ల చాలా వరకు ఎక్కువ మంది మీకు వ్యతిరేకంగా పనిచేసి మీకు ఆ పదవి రాకుండానో ఆ అభివృద్ధి మీకు రాకుండానో ప్రయత్నాలు జరుగుతుంటాయి. కాబట్టి చాలా వరకు మీరు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. బట్ ఆ పోటీ ఎదుర్కొంటేనే మీరు అనుకున్నది సాధించగలరు. తర్వాత చూద్దాం ఎందుకులే అనుకుంటే మాత్రం ఈ అవకాశం మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఏదైనా మీకు కేంద్రాలన్నీ చాలా బలంగా ఉండడం, గురువు యొక్క దృష్టి ధనస్థానం మీద, కుజుడి యొక్క దృష్టి అది ఉన్నప్పటికీ కూడా, వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. ముఖ్యంగా మనం చెప్తున్నటువంటి ఈ వార ఫలాలు కేవలం చంద్రుణ్ణి ఆధారంగా తీసుకొని చెప్పడం జరుగుతుంటుంది. అయితే ఇంచుమించుగా ప్రతి గ్రహం కూడా ఒక గ్రహాలు మారినప్పుడు కానీ, ఒక గ్రహం పైన ఇంకో గ్రహం పరివర్తన చెందినప్పుడు కొన్ని ప్రధానమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అంటే కేవలం మీ జాతక పరిశీలనలో చంద్రుడే కాకుండా అన్ని గ్రహాల ప్రభావం, ఒక గ్రహానికి ఒక గ్రహం కలుసుకున్నప్పుడు పరివర్తన చెందినప్పుడు చాలా మార్పులు వస్తుంటాయి.
అందువలన కొన్ని ఫలితాలు జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ అన్ని అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా జాతకంలో కొన్ని ప్రధానమైన దోషాలు ఉన్నప్పుడు, అంటే కుజదోషం లాంటిదో, కాలసర్పదోషం లాంటిదో, పితృదోషం, లేదంటే మాతృదోషం, ఈ గురుదోషం, ఇలాంటి కొన్ని దోషాలు ఏర్పడినప్పుడు, లేదంటే జాతకరీత్యా మీ యొక్క జన్మ జాతకంలో అన్ని కేంద్రాల్లో పాపగ్రహాలు ఉన్నా, లగ్నమందు రాశి యందు సూర్యుడితో పాపగ్రహాలు కలిసి ఉన్నా, చాలా వరకు ఈ గ్రహ దోషాల వల్ల అవి సరైనటువంటి పరిష్కారం చేసుకోకపోవడం వల్ల కూడా జాతకుడికి చాలా కార్యక్రమాలు పెండింగ్ ఉండిపోతుంటాయన్నమాట. మనం ఏదన్నా ఒక ప్రయత్నం సరైన సమయంలో సరైనది జరగలేదు అనుకున్నప్పుడు, అంటే వివాహ వయసు, వివాహ సమయంలో ఆ ఏజ్ వచ్చినప్పుడు వివాహం కావటం లేదు, అలాగే చదువు పూర్తయింది 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలైనా ఉద్యోగం రావట్లేదంటే కామన్గా మీ జాతకంలో ఏదో ఒక దోషం ఉందని గమనించవలసి ఉంటుంది. ఆ దోషానికి తగిన పరిహారం చేసుకున్నప్పుడు, ఆ పరిహారం పూర్తయిన తర్వాత గోచారరీత్యా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ ప్రయత్నం అయితే తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఒకే సమస్య పదే పదే రిపీట్ అవుతున్నప్పుడు కూడా మన జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని సరిచేసుకోవడం, దోషాన్ని సరిగ్గా అన్ని గ్రహాలకి కాకుండా ప్రధానంగా ఏ గ్రహం వల్ల ఇబ్బంది వస్తుంది అన్ని గమనించి ఆ గ్రహానికి తగిన పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మన జాతకంలో జన్మ జాతక ప్రకారం పాపగ్రహాలకి ఏదైనా జపం ద్వారానో, పూజల ద్వారానో, పరిహారాల ద్వారానో చేసుకోవచ్చు. అలాగే శుభగ్రహాలకి దానం ద్వారా, భగవంతుని ఆశించడం ద్వారా ప్రతిదానికి కూడా సులభమైన పరిష్కారం ఉంటుంది. సరైనటువంటి పరిష్కారం కావాలంటే కంపల్సరీగా మీ జన్మజాతకాన్ని పరిశీలించుకొని అప్పటి ఉన్నటువంటి గోచారాన్ని కూడా పరిశీలించి చిన్న చిన్న సింపుల్ చిట్కాల ద్వారా మీ జాతకాన్ని సరి చేసుకుంటే 100% మీ యొక్క అభివృద్ధి అప్పటి నుంచే ప్రారంభమవుతుంది. స్వస్తి.